ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలింగాలకు అభిషేకాలు చేస్తున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జాగరం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శివరాత్రి వేడుకలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఉదయం నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఆలయాల్లో ఇప్పటికే వచ్చి భక్తులు తమ మొక్కుబడులకు సంబంధించి ఏదైతుంటే అభిషేకాలతో పాటు ఇవన్నీ పూజలు చేస్తున్నారు. సో ఈరోజు శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, భక్తులకి ముక్తి కలగాలంటే శివుడికి ఎలాంటి పూజలు చేయాలి, జాగారం చేస్తూ ఉంటారు, అభిషేకం చేస్తుంటారు, రకరకాల పూజలు ఈరోజు చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి పూజలు, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పూజారి గారు ఉన్నారు. పూజారి గారు చెప్పండి, ప్రధానంగా శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు అంటే ఏం చేయాలి శివుడికి? నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవ పురర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఈ రోజున మహాశివరాత్రి. ఆ పరమశివుడు ఒక లింగాకారంగా ఉద్భవించినటువంటి రోజు. అభిషేక ప్రియో శివ అని చెప్పి ఎవరైతే ఈ మహాశివరాత్రి నాడు ఆ శివుడికి మనకు అనుకూలంగా పంచామృతాలైనా కావచ్చు, లేదా ఆ గంగ నీళ్ళైనా తెచ్చి ఆ స్వామివారికి హరహర అంటూ ఒక చెంబుడు నీళ్లు ఎవరైతే పోస్తారో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మనకి ఎటువంటి శరీరంలో ఉన్నటువంటి సకలమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయట. ఎందుకంటే ఆయనకి మహామృత్యుంజయుడు అని పేరు పరమశివుడికి. అందువల్ల అకాల మృత్యు దోషాలన్నీ కూడా పోతాయి. ఈ రోజున అభిషేకం చేయటం వల్ల సమస్తమైనటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయట. ఈ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మనకి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ ఒక్కరోజైనా సరే స్వామివారికి అభిషేచన చేసినట్లయితే మనకి సమస్తమైనటువంటి కార్యాల్లోనూ, అదేవిధంగా శివపురాణంలో ఇహపరాసుకాలు కూడా ఇచ్చేటువంటి వాడు మహాదేవుడు. మహాదేవుడు అనేటువంటి పేరు ఒక్క పరమశివుడికి మాత్రమే ఉంది. అందువల్ల మనము ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా కావలసినటువంటి సుఖాలన్నీ కూడా, అదేవిధంగా ఈ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనని రక్షించేటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఆ శివుడికి కనుక రుద్రాభిషేచన చేసినట్లయితే మనకి ఇహంలోనూ పరంలోనూ రెండిట్లోనూ సుఖం కలుగుతూ ఆ కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకి శివపురాణంలో చెప్పబడుతూ ఉందన్నమాట. కాబట్టి ఇవాళ చక్కగా తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా ఇక్కడ శారదా కుటీర్లో విశేషం ఏమిటయ్యా అంటే చక్కగా భక్తులందరికీ కూడా చేసుకోవాలి అని చెప్పి 108 శివలింగాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అందరూ కూడా భక్తులు, ఎందుకంటే శివాలయం దగ్గరికి వెళ్తూ ఉంటే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అర్చకులే అభిషేకం చేస్తూ ఉంటారు. మనం చూసినటువంటి ఫలితం, స్వామివారి అభిషేకం చేసి చూసినా కూడా విశేషమైన ఫలితం. కానీ అదే మనం స్వయంగా ఆ భక్తుల చేత ఈ అభిషేచన చేయించాలి అనేటువంటి సంకల్పంతో గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ 108 అష్టోత్తర శతలింగాలన్నిటికీ కూడా భక్తులు స్వయంగా చేసుకునే విధానంగా ఇక్కడ ఏర్పాటు చేయటం అవుతూ ఉందన్నమాట. ప్రధానంగా శివాలయం అంటూ ఒక శివుడు ఉంటారు, ఒక శివుడికి మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ 108 పెట్టారు కదా, ఏంటి ప్రత్యేకత? అంటే మనకి ఏదైనా సరే 108 అష్టోత్తర శతలింగాలు అని చెప్పి వీటికి పేరు అనమాట. కనీసంగా ఆ శివలింగాల్లో 108 సార్లు అయినా మనం ఓం నమ శివాయ అంటే ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్కసారి ఆ శివ పంచాక్షరి చెప్పుకుంటూ ఒక్కొక్క ఉద్ధరణితోటి నీళ్లు వేసినట్లయితే మనకి దీర్ఘాయుష్యాభి కలుగుతుందన్నమాట. అంటే 100 సంవత్సరాల పాటు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం లభించాలి అనేటువంటి సంకల్పంతో 108 శివలింగాలతోటి ఇక్కడ అభిషేచన చేయట కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా శివరాత్రి అంటే ఇటు ఉపవాసం, జాగారాలు కూడా ఉంటారు. ఎలాంటి నియమ ప్రకారం ఇది చేయాలి భక్తులు? శివరాత్రి అంటేనే మనకు ముఖ్యంగా భక్తులందరూ కూడా జాగరణ అది ఉంటారనమాట. అంటే పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా చక్కగా స్నానాలవి ఆచరించి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారికి స్వయంగా అభిషేచన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, అదేవిధంగా ప్రదోష కాలంలో అఖండ దీపస్థాపన చేస్తూ ఉంటారనమాట. అంటే ఆ సమయంలో చక్కగా దీపారాధన చేసి అక్కడి నుంచి మరలా సూర్యోదయం అయ్యేంతవరకు కూడా స్వామివారి నామస్మరణ, భజన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల
ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని, అదేవిధంగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారు లింగంగా ఉద్భవించినటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో ఎవరైతే ఆ శివపంచాక్షరీనామ జపం కానీ అదేవిధంగా అభిషేచన కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే సగం అమ్మవారికి ఇచ్చినటువంటి వాళ్ళు అన్నమాట, తన శరీరాన్ని. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడికి అభిషేచన చేయటం ద్వారా అటు అమ్మవారి యొక్క ఇటు పరమేశ్వరుడి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక్క పరమశివుడికి మాత్రమే అటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ అంటే శివాలయాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్రత్యేకత, అటు మొత్తం కూడా 108 లింగాలు కూడా పెట్టారు. వచ్చినటువంటి భక్తులు స్వయంగా వాళ్ళే అభిషేకం చేసుకునే విధంగా మారేడు చెట్టు కింద ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కింద శివుడికి చాలా ఇష్టమైనటువంటి చెట్టు మారేడు ఆకని చెప్పుకోవచ్చు. ఆ చెట్టు కింద దాదాపుగా 108కి సంబంధించినటువంటి శివలింగాలు పెట్టి వచ్చినటువంటి భక్తులకి పాలు కూడా ఇక్కడ వీళ్ళే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళతోటి అభిషేకం చేయడం, అభిషేకం తర్వాత ఇక్కడికి వచ్చి స్వయంగా శివుణ్ణి దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి చేశారు. అంతే ప్రధానంగా మనం చూడొచ్చు శివాలయాలు అంటే ఈరోజు ఉపవాసం జాగారం ఉండాలి అంటే ఖచ్చితంగా రేపు సూర్యోదయం దాకా కూడా ఖచ్చితంగా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి, జాగారం కూడా అదేవిధంగా ఉండాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన పూజారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా నైటు అంటే శివుడు ఉద్భవించే సమయంలో నైటు 12 గంటలప్పుడు అభిషేకం చేస్తే అన్ని కూడా కలిసి వస్తాయి కుటుంబాలకు అని చెప్పేసి కూడా ఇక్కడ అయ్యగారు చెప్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.